ఈరోజు 4వ పాసురం గురించి చెప్తున్నాను. ఈ పాసురంలో ఈ వ్రతమును చేసిన వారందరికీ దేవతలందరూ తమ తమ సేవలను అందిస్తారు. ముందుగా వీరు వరుణదేవుని ప్రార్థించారు. సముద్రపు నీటిని అంతా గ్రహించి వర్షమును కురిపించమని ప్రార్థించారు. ఈ ప్రార్థనలో శ్రీ మహావిష్ణువు ధరించిన ఆయుధములతో పోలుస్తూ చెప్పారు వర్షం పడే విధానాన్ని. ఆయన రంగు, సుదర్శన చక్రంలో ఉండే నవరత్నాల బెళుకు తళుకులు, వర్షం వచ్చే ముందు మెరుపులుగాను, శంఖం యొక్క శబ్దం ఉరుము వలె, ధనుస్సు చే విడవబడిన బాణములు వర్షముగాను ఈ విధంగా వర్ణించారు. ஆஜ மஜய கண்ணா ஒன்று நீ கைக்கரவேல் ஆ ஜெயில் புக்கு முகந்து கொடுவாத்தேரி ஊஜமதல்வனுரோம்போல்மை கருத்து பாஜயந்தோளுடை பற்பனாபன் கையில் ஆஜ போல் மின்னி வலம்புரி போல் நின்றதிர்ந்து தாஜா தேசார்ங்க முதைத்த சரமட போல் வா புலகினில் பெய்திடாய் நாங்களும் మార్గజ నీరాడ మగిళ్ళిందేలోరెంబావాయ్. దీని యొక్క తాత్పర్యం ఇంకా వివరంగా చెప్తాను. ఈ వ్రతమును చేయ సిద్ధపడిన వారందరకు దేవతాదులు అందరూ తమ తమ సేవలను అందిస్తారు. ముందుగా మనం వరుణదేవుని కలుసుకుందాము అని గోదాదేవి చెప్తోంది. గంభీరమైన స్వభావమును కలిగి వర్షాది దేవతవైన ఓ పర్జన్యుడా, నీవు వెనుకంజ వేయబోకుము. గంభీరమైన సముద్రము యొక్క లోపలకు పూర్తిగా మునిగి నీటినంతటినీ గ్రహించి గర్జనలతో ఆకాశమునంతటను వ్యాపించి సృష్ట్యాది ప్రాణులు ఆ శ్రేయప్పతి యొక్క శరీర రీతి గల నీల శరీరువై ఉండుము. అటు పిమ్మట విశాలము సుందరములైన హస్తములు గల ఆ పద్మనాభుని యొక్క దక్షిణ హస్తమందలి శ్రీ సుదర్శన చక్రము వలె తళుకు వెళుకుమని మెరియు. తర్వాత వామహస్తమునందలి పాంచజన్య శంఖం వలె లోకములన్నీ అదురు రీతిన ఉరుమవలయను. ఆ వెంటనే స్వామి హస్తమునందలి శ్రీసారంగమనుడి ధనుస్సు ఉంది కదా, ఆ ధనుస్సు చే విడువబడిన శరవర్షమను రీతిన లోకములన్నీను సుఖమునందునట్లా అంతటను వర్షించము. అప్పుడు మేమును ఈ మార్గశీర్ష వ్రత స్నానమును ముదమార చేయుదము అని గోదాదేవి ఎంత చక్కగా చెప్పిందో కదా.